వెళ్ళిపోయాడో తెలియదు, కానీ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పటికీ తను వచ్చినా యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు మేమిద్దరం ఇంతకుముందు ఎలా కలిసి ఉన్నామో అలాగనే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. సో తను ఏదో ఇల్లీగల్ చేస్తున్నాను మీరే అన్నారు కదా, ఆయన ఇల్లీగల్ చేసినా మీకు పర్వాలేదా? ఆయన యాక్సెప్ట్ చేస్తారా? ఇల్లీగల్ చేస్తున్నా పర్వాలేదా అంటే అది ఒకవేళ నాకు క్లారిటీ వస్తే అప్పుడు నేను ఇంకా లేదు సార్, అది చేపించాను. అప్పుడు దానికి ఏం చేయాలో అప్పుడు అది నేను చేస్తాను. ఓకే, ఆయన మాత్రం కావాలని ఏం పని చేసినా కూడా మార్చుకుంటారు అవసరం అయితే, కానీ ఆయన మాత్రం మీకు కావాలి అంతేనా? ఇప్పుడు మీ మదర్ ఏమంటున్నారు మరి? మీరు ఇష్టపూర్వకంగా చేసుకున్న పెళ్లికి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కదా, మీ మదర్ ఏమంటున్నారు? ఇప్పుడు మా ఇంట్లో ఏమంటున్నారంటే, ఇప్పుడు నువ్వు ఇష్టంగా నువ్వు వెళ్ళి నువ్వు చేసుకున్నావు, మొన్న వాళ్ళ డాడీనే పిలిపించారు కాబట్టి మమ్మల్ని మేము మాట్లాడదామని వచ్చాము, కనీసం వాళ్ళ నాన్న మళ్ళీ ఫోన్ చేసి వచ్చారా మీ వాళ్ళని కూడా అడగలేదు. ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్ లో పెట్టేశాడు సార్ వాళ్ళ డాడీ. ఓకే, ఇంకా మేము ఇంకోసారి రామో, ఏదన్నా నువ్వే చూసుకో, నువ్వే మాట్లాడుకో, మేమైతే రాము ఇంకా అనేసి అన్నారు. ఓకే, సో ఫస్ట్ ఏ రోజు అయితే మీకు ఈ వ్యక్తి పరిచయం, నిఖిల్ పరిచయం అయ్యాడు, ఆ రోజు మీకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ మళ్ళీ కాంటాక్ట్లో ఉన్నారా వాళ్ళకి? ఎందుకంటే అంత ఈజీగా మీరు వెళ్ళిన ఆ ఓయో పార్టీకి వీళ్ళని తీసుకొచ్చిన వ్యక్తి పక్కాగా అంత దగ్గర మిత్రుడు అయితే తీసుకొస్తారు కాబట్టి, సో ఆ రోజు ఆ అమ్మాయి కానీ లేకపోతే మీరు చెప్పే ఇంకో అబ్బాయి వాళ్ళు టచ్లో ఉన్నారా? ఉన్నారు సార్, అమ్మాయి ఉంది, అబ్బాయి లేడు అన్నమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు మరి? వాళ్ళు ఏమంటున్నారు? నేను చెప్పాను, ఇక మొన్ననే వాళ్ళకు కూడా చెప్పాను ఇలా వెళ్ళిపోయాడు అనేసి. అంటే వాళ్ళు కూడా ఇన్ని రోజులు బాగానే చూసుకున్నాడు కదా, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇలా చేస్తాడని వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు సార్. ఓకే, సో వాళ్ళకి ఎట్లా పరిచయం? వాళ్ళ పరిచయం ఏంటి అంటే గ్రాస్ రూట్స్ ఏంటివి అనేది తెలుసుకోవచ్చు కదా. అది వాళ్ళ పరిచయం తెలియదు సార్, అది వాళ్ళకి ఎలా అయిందో. ఓకే, సో ఫైనల్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో? ఒకవేళ ఈ వీడియో కనుక డెఫినెట్గా మీరు లైవ్లో ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడున్నా చూడొచ్చు. ఒకవేళ ఈ వీడియో డైరెక్ట్గా నిఖిల్ చూస్తే మీరు ఏం అపీల్ చేయాలనుకుంటున్నారు? నిఖిల్ చూస్తే కనుక నాకు అతను కావాలి సార్, ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నాను, ఈ 1 year కూడా అతనితో ఉన్నాను, ఏ ఒక్కరోజు కూడా అతను వదిలేసి లేను సార్ నేను. ఓకే, నేను ఎంత లవ్ చేస్తానో తనకు తెలుసు, తను ఎంత లవ్ చేస్తాడో కూడా నాకు తెలుసు. మరి ఇప్పుడు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయాడని రీజన్ మాత్రం తెలియదు సార్. నువ్వు అంటే ఇష్టం లేదు అంటున్నాడు, కానీ అదైతే కాదని నేను అనుకుంటున్నాను సార్. ఎవరో ఏదో చెప్తే భయపడి వెళ్ళిపోయాడు. ఒకవేళ వీడియో డైరెక్ట్గా నిఖిల్ చూస్తే నిఖిల్ని అడిగినట్టుగా అడగండి, ఏం అడుగుతారు మీరు? అవన్నీ వద్దులేండి సార్. ఇంకా అంటే నిఖిల్ మళ్ళీ మీరు ఆయన కనుక చూస్తే డెఫినెట్గా మీ ఎమోషన్ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఐ నో మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు కావచ్చు, బట్ ఈ ఎమోషన్ అనేది తెలియాలి కదా. అది అతనికి తెలుస్తుంది సార్, నేను చెప్పినా చెప్పకపోయినా అతనికి తెలుస్తుంది. అది నేను ఎంత లవ్ చేశానని కూడా అతనికి తెలుసు. మా ఇంట్లో ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ 3 months ఉండెళ్ళాడో అతనికి తెలుసు. అందరూ ట్రై చేస్తున్నారు అతని కోసం, కానీ అతను ఎవరికి దొరకట్లేదు. ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా అపీల్ చేయాలంటే నిఖిల్ వాళ్ళ పేరెంట్స్కి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లి ఒక ఆడబిడ్డే, సో వాళ్ళు కూడా చూస్తే మీరేం అపీల్ చేస్తారు? వాళ్ళ మమ్మీనే ఇంకా నేను వేరే సంబంధం ఆల్రెడీ చూశాను అని చెప్తున్నాడు సార్. మొన్న నేను వెళ్ళింది కూడా వాళ్ళ ఇంటికి నేను ఒక్కదాన్నే వెళ్ళాను, కూర్చుని వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడాను. వాళ్ళ మమ్మీ ఏమో నాకు తెలియదు, నీకే తెలియాలి, నువ్వే ఏమో చేసావు నా కొడుకుని అనేసి అంటున్నారు వాళ్ళ అమ్మగారు. ఇంకా వాళ్ళు క్రిస్టియన్స్ అని తెలిసింది సార్. క్రిస్టియన్స్ అయ్యి ఉండి నాతో పూజలు చేశాడు, ఇవన్నీ చేశాడు అనేసి అంటే నువ్వే మార్చుకున్నావేమో అని అంటున్నారు వాళ్ళమ్మ. ఓహో, రిలీజియస్ వేర్ కూడా ఉందా? రిలీజియస్ సేమ్ రిలీజన్ కాదా సార్? సేమ్ రిలీజన్ కాదు అంటే మీరు హిందూ అండ్ క్రిస్టియన్గా ఉన్నారా? తను క్రిస్టియన్, సో నాకు అది కూడా తెలియదు. నాతో పూజలు కూడా చేస్తాడు అతను, టెంపుల్స్కి కూడా వస్తాడు. ఇంకా వాళ్ళ మమ్మీ ఏమో తను క్రిస్టియన్, నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంటికి కూడా రానివ్వను నేను అని వాళ్ళ అమ్మగారు అంటున్నారు.
ఓకే. సో ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి మరి? ఆయన ఆల్మోస్ట్ 10 days అవుతుంది వెళ్ళిపోయారు అంటున్నారు. మీకు ఫైనాన్షియల్ రూట్ ఏంటి? లేకపోతే మీరు ఇండివిజువల్గా ఉండిపోయారు, పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఎవరి సపోర్ట్ లేదు, ఇండివిజువల్గా ఉండిపోయారు. మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఇప్పుడు ఈ ఈ అపార్ట్మెంట్కి ఇప్పుడు మేమున్న ఫ్లాట్కి 1 lakh అడ్వాన్స్ ఉంది సార్. ఇక అది 2 monthsలో కవర్ చేద్దాము. ఈ 2 monthsలో కూడా తను దొరుకుతాడు కదా, ఏదో ఒక రోజు దొరికిన రోజు మాట్లాడదాము అనేసి వెయిట్ చేస్తున్నాను. సో ఆయన బేసిక్ ఆయన గురించి ఏం తెలిసినా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఆయన ఆఫీస్ తెలియదు మీకు, ఆయన ఏం చేస్తాడో తెలియదు, ఆయన ఫ్రెండ్స్ ఎవరో తెలియదు. అంత బ్లైండ్గా నడిచిపోయింది మీదంతా కూడా, కంప్లీట్గా జీరో. అవును సార్. రైట్. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? ఇంకా తను కూడా ఎలా అంటే, ఇంకా తను కూడా ఏంటి అంటే, నాకు ఫ్రెండ్స్ అందరినీ నేను వదిలేశాను, ఇంకా నీ వల్లే నేను ఫ్రెండ్స్ అందరిని వదిలేసాను, నాకు ఫ్రెండ్స్ కూడా వద్దు, నువ్వే కావాలి అన్నట్టు ఉండే అనమాట తను. ఓకే. ఫైనల్గా ఏం చెప్తారమ్మా? ఫైనల్గా మీరు ఒక కంక్లూజన్. సో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే, నాకు అతను కావాలి సార్. ఇప్పుడు అతనితోనే ఉండాలి అని నేను వచ్చాను కాబట్టి ఇంకా అతనితోనే ఉంటాను. అతను వచ్చేంత వరకు కూడా అతని కోసం వెయిట్ చేస్తాను సార్.